సనాతన భారతీయ జీవన విధానంలో ఇక షోడశ సంస్కారములు ప్రధానంగా చెప్పబడినవి. అనగా 16 విధములైన సంస్కారముల ద్వారా మానవ జన్మ పరిపూర్ణమవుతుంది అని మన స్మృతుల ద్వారా తెలియచున్నది. ఇటువంటి ప్రధానమైన సంస్కారములను నిర్వహింపచేస్తూ సమాజమును ఉత్తములైన పౌరులతో నింపే విధంగా కృషి చేసేవారు పురోహితులు. అటువంటి పురోహితులు కలిసి ఏర్పాటు చేసుకున్న అపస్తంభ పురోహిత పరిషత్ అనే ఒక వ్యవస్థ ఏర్పాటై 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా రజతోత్సవ సభ ఆదివారం నాడు స్థానిక సత్యసాయి కళ్యాణ మండపం నందు వైభవంగా నిర్వహింపబడింది. సంస్థ వ్యవస్థాపకులు తోపెల్ల రామం, శ్రీపాద, కరుణేందు మౌలిల చిత్రపటాలకు అపస్తంభ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి సభ ప్రారంభించారు. సభకు సభాధ్యక్షులుగా వ్యవహరించిన యువని రామచంద్ర సోమయాజి ఘనాపాటి మాట్లాడుతూ స్మార్త విద్య విశిష్టతను తెలియజేశారు. పురోహితులకు ఉపయుక్తమైన పలు అంశాలు వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమండ్ర సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ పురోహిత్యం అనేది చాలా నిబద్ధతతో నిర్వహించవలసిన వృత్తి. యజమాని క్షేమం కోరుతూ తన ఇంట్లో జరిగే కార్యక్రమాలను విడిచి యజమాని ఇంట్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న ప్రతి పురోహితునకు 10 గ్రాముల వెండి ప్రతిమను కానుకగా అందించారు. करतलै पुरस्तात् आस्ता